ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. రాజు కేసిరెడ్డిని సిట్ రెండో రోజు ప్రశ్నిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు కేసిరెడ్డిని విచారించున్నారు. వారం రోజుల పాటు కోర్టు అనుమతి ఇవ్వడంతో అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. రాజు కేసిరెడ్డిని సిట్ రెండో రోజు ప్రశ్నిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు కేసిరెడ్డిని విచారించున్నారు. వారం రోజుల పాటు కోర్టు అనుమతి ఇవ్వడంతో అధికారులు కస్టడీకి తీసుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి కూడా సంచలనంగా మారినటువంటి అంశం లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను అటు రాజు కసిరెడ్డి ముందు సిట్ అధికారులు ఉంచబోతున్నారు. దీనికి సంబంధించి కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండో రోజు కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దాదాపుగా ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు విచారించబోతున్నారు. అంటే నిన్న దాదాపుగా 7 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. మద్యం ఈ డిస్టిలరీలకి సంబంధించి కూడా కేతిరెడ్డికి ప్రశ్నల వర్షం అటు సిట్ అధికారుల నుంచి ఎదురైనట్లు కూడా తెలిసింది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ఎలా వసూలు చేశారు, ఆ సొమ్మంతా ఏ రూపాల్లో ఎవరెవరికి ఇచ్చారు, ప్రధాన సూత్రధారి ఎవరు, ఇటువంటి అంశాల మీద కూడా ప్రధానంగా సిట్ అధికారులు ప్రశ్నించినట్టు కూడా తెలిసాం. ఇవాళ నుంచి కూడా కేసులో ఏ 8 గా ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నట్లు కూడా సిట్ అధికారులు చెబుతున్నారు. ముందుగా విడివిడిగా విచారించినటువంటి తర్వాత ఇద్దరిని కలిపి కూడా కొన్ని ప్రశ్నలు అడగనున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశాల మీద ఏదైతే సిట్ సేకరించినటువంటి ఆధారాల ప్రకారం కూడా అటు సిట్ అధికారులందరూ కూడా దర్యాప్తుని ముమ్మరం చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అటు రాజకసిరెడ్డి అదేవిధంగా ఎవరైతే అదుపులో తీసుకున్న వారందరి ముందు ఉంచుతున్నటువంటి నేపథ్యంలో చూడాలి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి ట్విస్ట్ ఏ రోజుకు ఎలా మారుతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంటుంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.